అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ జనరల్గా నరేంద్ర మోదీ గారికి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. నరేంద్ర మోదీ గారు వాటిని యాజిటీస్గా భారతదేశ ప్రధానిగా అమెరికాకు అనుగుణంగా ఇక్కడ అది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఆయన అనుసరిస్తూ పాటిస్తూ ఉంటారు. సో రజనీకాంత్ గారి మూవీ వన్ ఆఫ్ ద మూవీలో డైలాగ్ ఉంటుంది, దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడనేసి. అలా భారతదేశంలో ప్రధానమంత్రి పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కూర్చొని ఆదేశిస్తూ ఉంటాడు, ఇక్కడ నరేంద్ర మోదీ వాటిని పాటిస్తూ ఉంటాడు. సో దీనికి నేను ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పదలుచుకున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టెన్యూర్ 2016-2020 అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్న క్రమంలో అమెరికా న్యూక్లియర్ డీల్ విత్ ఇరాన్తో కుదిరించుకుంది. ఆ న్యూక్లియర్ డీల్ కుదిరించుకున్న ఒబామా అడ్మినిస్ట్రేషన్లో కుదిరింది ఆ డీల్. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత యూనిలేటర్గా ఆ డీల్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ డీల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ విధించే ప్రయత్నం చేశాడు. ఆ శాంక్షన్స్ విధిస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇరాన్లో పెట్టుబడులు పెట్టదు, ఇరాన్తో ఏ దేశం కూడా ట్రేడ్ చేయొద్దని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా ఇండియా మీద ఆయన పెట్టిన ప్రెషర్ ఏంటంటే ఇరాన్ నుంచి ఇండియా షుడ్ జీరో అవుట్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇరాన్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే ఆ రోజుకి JCPOA నుంచి యుఎస్ఏ బయటకు వచ్చే నాటికి న్యూక్లియర్ డీల్ ఆఫ్ యుఎస్ఏ P5+1 కంట్రీస్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగినటువంటి న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చే నాటికి టాప్ 3 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియాలో ఇరాన్ ఒకటి ఉండింది. సో ఇరాన్ నుంచి మనకు తక్కువ ధరకు అది ఇరాన్తో మనకు ఆయిల్ ఇంపోర్ట్ రూపీలో ట్రాన్సాక్షన్ జరిగేది. అలాంటి వెసులుబాటు ఉన్నటువంటి ఆయిల్ ఇంపోర్ట్ దేశం నుంచి నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ మాటలు విని కంప్లీట్గా జీరో అవుట్ చేసుకున్నారు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్. అండ్ ఇంకోటి డొనాల్డ్ ట్రంప్ మాటలు విని నరేంద్ర మోదీ చేసినటువంటి పని ఏంటంటే మనం సెంట్రల్ ఏషియా, రష్యా ఇలాంటి దేశాలకి మనం వెళ్ళాలంటే మనకు పాకిస్తాన్ ఒక అడ్డుగా వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ని బైపాస్ చేసి చాబహార్ పోర్ట్లో డెవలప్ చేసి చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియా వెళ్ళేదానికి, లేకపోతే ఇరాన్ నుంచి సెంట్రల్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేదానికి మనకు ఒక రూట్ కావాలంటే మాత్రం చాబహార్ పోర్ట్ని ఇండియా డెవలప్ చేయాలనేసి అప్పుడు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ మాట వినేసి నరేంద్ర మోదీ అమెరికన్ శాంక్షన్స్కి భయపడి చాబహార్ పోర్ట్ని డెవలప్ చేయకుండా దాన్ని స్టాగ్నేటెడ్ పొజిషన్లో ఉంచే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోదీ భారత్ అవసరాల కోసం మనకు క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్ నేషన్, ఆ 80% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్నాం. మన ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతున్న క్రమంలో మనకు తక్కువ ధరకి లేకపోతే రూపీలో ట్రాన్సాక్షన్ చేసుకుంటూ మనకు అనుకూలంగా ఉండే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామా, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనేసి మనకు అనుకూలంగా ఉండేటువంటి దేశంతో ఆయిల్ ట్రేడ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీరో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వస్తామా? అంటే నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ కోసము అమెరికా అవసరాల కోసం పనిచేస్తున్నాడా, భారతదేశం యొక్క అవసరాల కోసం పనిచేస్తున్నాడా? అది ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అవ్వనివ్వండి, లేకపోతే చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ అవ్వనివ్వండి, ఈ 2 అంశాలు ఇండియాకి చాలా అవసరం. స్ట్రాటజికల్లీ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ నీడ్స్ పరంగా చూసుకున్నా, ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ. సో ఇక్కడ నరేంద్ర మోదీ చాలా క్లియర్గా అమెరికా డొనాల్డ్ ట్రంప్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు అనేదానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సెకండ్, రష్యా నుంచి మనకు పెద్ద మొత్తంలో డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంది. అయితే రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించి యుక్రెయిన్తో యుద్ధం మొదలుపెట్టిందో రష్యా మీద యాజ్ యూజువల్లీ అగైన్ అమెరికా శాంక్షన్స్ విధించే ప్రయత్నం చేసింది. ఆ శాంక్షన్స్ విధిస్తున్న ప్రయత్నంలో అగైన్ రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించుకునే ప్రయత్నం, తర్వాత మనకు అక్కడ నుంచి న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ని తగ్గించుకునే ప్రయత్నం. రష్యాతో కూడా మనకు రూపీలోనే ట్రాన్సాక్షన్ ఇప్పటికీ జరుగుతూ ఉంది. మనం రష్యా నుంచి జీరో అవుట్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే మనకు రష్యాతో డిఫెన్స్ పరంగా చాలా అవసరాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ రూపీ ట్రాన్సాక్షన్లో చేసుకుంటూ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఈరోజు, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 80+ మనకు రష్యాతో ఇంపోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రష్యాని మనం కాదనలేని పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ ప్రెషర్ పెడుతున్నప్పటికీ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇక్కడ కొంచెం రష్యా యొక్క సపోర్ట్ మనకు డిఫెన్స్ పరంగా ఇంపోర్ట్ చేయకపోతే మన ఆర్మీకి, మన డిఫెన్స్ ఫోర్సెస్కి ఇబ్బంది వస్తుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కొంచెం ఆచితూచి అడుగులేసే పరిస్థితి. అలాగని అమెరికాకి అగెనెస్ట్గా రష్యాతో డెడ్ క్లోజ్గా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వెళ్ళినట్టు రష్యాతో డెడ్ క్లోజ్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేసేటువంటి దేశం అమెరికా. అలాంటి దేశంతో సాన్నిహిత్యం చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటే నరేంద్ర మోదీ థాట్ ప్రాసెస్ ఇండియాకు అనుగుణంగా లేదు, అమెరికన్ అడుగులకు మడుగులు తెలా ఉండేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత
ఇండియా ఫైటర్ జెట్స్ ఏ దేశాల నుంచి కొనాలా, మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏ దేశాల నుంచి కొనాలా, రష్యా నుంచి తగ్గించుకుంటా మనం ఫ్రాన్స్తో కొనాలా, అమెరికాతో కొనాలా, అమెరికా నుంచి కొంటే ఏం కొనాలా, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి కొనాలా, ఏ దేశాల నుంచి అమెరికన్ యొక్క ఇండియా యొక్క డిఫెన్స్ నీడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా డొనాల్డ్ ట్రంపే డిసైడ్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనకు రష్యా నుంచి యాజ్ వెల్ యాజ్ ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించి అమెరికా నుంచి పెరిగింది. ఈరోజు అమెరికా థర్డ్ ప్లేస్కి వచ్చేసింది, సెకండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేసింది క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్ టు ఇండియా పరంగా చూసుకున్నట్లయితే. అలానే డిఫెన్స్ ట్రేడ్ పరంగా చూసుకుంటే అంతకుముందు మనకు రష్యా నుంచి మేజర్ షేర్ వచ్చేది, రష్యా నుంచి గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెస్టర్న్ నేషన్స్ లైక్ ఫ్రాన్స్ నుంచి, బ్రిటన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి యాజ్ వెల్ యాజ్ మనకు అమెరికా నుంచి పెద్ద మొత్తంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇండియా పెరుగుతూ ఉన్నాయి. సో మనకు ట్రెడిషనల్ ఫ్రెండ్, ఆల్ వెదర్ ఫ్రెండ్ రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించుకుంటా, డిఫెన్స్ డిపెండెన్సీ తగ్గించుకుంటా నిత్యం ఆయుధాలతో వ్యాపారాలు చేసేటువంటి దేశాలతో వ్యాపారం చేయించే విధంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకోటి మనం చూసుకోవాల్సింది రీసెంట్గా ఇండియన్ ఇంపోర్ట్స్ మీద ఎంత టారిఫ్ విధించాలనేది క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ చేస్తాడు. దాని నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారి నోటి నుంచి ఒక్క మాట బయటికి రాదు. చైనా రిటాలియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది యూనిలేటరల్ ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్ మీద. బ్రిటన్ లాంటి, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు అమెరికాకి ఎదురు తిరిగి మాట్లాడే ప్రయత్నం చేసి అవసరమైతే రిటాలియేటరీ ట్యాక్స్ వేసేదానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ కూడా డొనాల్డ్ ట్రంప్ మాట వినే పరిస్థితిలో లేరు. కానీ ఇండియా మాత్రం గమ్మున మాట్లాడకుండా ఎంత టారిఫ్ విధించినా పర్లేదు, మేము సైలెంట్గా ఉంటాం, అమెరికా తానా అంటే మేము తందానా అంటాం, అమెరికా మమ్మల్ని ఒంగోబెట్టి గుద్దుతూ ఉంటే టారిఫ్ పరంగా మేము గుద్దించుకుంటూ ఉంటాం అనే ధోరణిగా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇండియా యొక్క సావర్నిటీని, ఇండియా యొక్క ఇండియా యొక్క ఇండిపెండెన్సీని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోదీ ఎక్కడైనా చేస్తున్నారా? అది ఆయిల్ ఇంపోర్ట్స్ అవనివ్వండి, పోర్ట్స్ డెవలప్మెంట్లో అవనివ్వండి, ఇండియా యొక్క బయలేటరల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్తో అవనివ్వండి, ఇండియా యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ అవనివ్వండి. వీటన్నిటిలో అమెరికా పెత్తనం ఏంటి అసలు? ఇండియన్ ఇంటర్నల్ అఫైర్స్ మీద, ఇండియా వేరే దేశాలతో ఎలా ఉండాలనే అంశం మీద అమెరికా పెత్తనానికి తలొగ్గుతున్నాడంటే నరేంద్ర మోదీ ఏ పార్టీ దేశ సమగ్రతని, దేశ భద్రతను కాపాడుతున్నారో అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. తర్వాత మనం చూసుకున్నట్లయితే టారిఫ్స్ తర్వాత మనం ఇంకోటి ఇండియా అమెరికాతో, చైనాతో ఎలా ఉండాలా, ఇండియా ఇండో పెసిఫిక్ రీజియన్లో ఎలా బిహేవ్ చేయాలి, ఏ దేశాలతో జత కట్టాలి, ఇది కూడా అమెరికానే డిసైడ్ చేస్తుంది. చైనాకు ప్రాబ్లం ఉంది అమెరికాకు ప్రాబ్లం ఉంది చైనాతో. మీరిద్దరు తెలుసుకోకుండా మధ్యలో ఇండియన్ లాగుతున్నారు. మధ్యలో ఇండియన్ లాగి క్వాడ్ లాంటి ఇంకో గ్రూపింగ్లో పిలిస్తే ఈనేళ్ళ నుంచి ఉంటున్నాడు. దానివల్ల మనకి అడ్జస్టెంట్ నైబర్తో ఇండియాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు చైనా బోర్డర్ మీద అగ్రెసివ్గా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? అమెరికా అడుగులకి నరేంద్ర మోడీ మడుగులెత్తుతున్నాడు కాబట్టి. అమెరికా తానా అంటే తందాని అంటున్నాడు. అమెరికా శాసిస్తే ఇక్కడ పాటిస్తున్నాడు. ఇక్కడ చైనీస్ ఇంట్రెస్ట్లకి అమెరికాకి అగెన్స్ట్కి వెళ్ళేదానికి ఇండియాను పావుగా వాడుతుంది. అండ్ ఈ నరేంద్ర మోదీ పావులా ఉపయోగపడుతున్నారు ఈరోజు అమెరికన్ ఇంట్రెస్ట్లకి. అందుకని చైనా బోర్డర్ విషయంలో చాలా అగ్రెసివ్గా ఉండే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే అమెరికాకి బానిసత్వం చేయడం వల్ల. తర్వాత ఇండియాకి మనం ఏదైతే ఇండియాకి టెస్లా రావాలా వద్దా, వస్తే ఎప్పుడు రావాలి, అది కూడా డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ చేస్తాడు. ఇండియాకి టెస్లా ఎప్పుడో రావాలి, ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒత్తిడి వల్ల అవుతా ఉంది ఈ రోజుకి. సో ఇండియాకి ఏది అవసరం లేదు అనేది పక్కన పెట్టేసేసి కంప్లీట్గా అమెరికన్ అడుగులకు మడుగులొత్తుకుంటూ పనిచేస్తున్నాడు ఈ నరేంద్ర మోదీ. ఇంకా నరేంద్ర మోడీ ఇంత దారుణంగా అమెరికాకి సరెండర్ అయిపోతే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఇందిరాగాంధీ గారు ఎంత ఫామ్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత డిటర్మైన్గా అమెరికాకి అగెన్స్ట్గా నిలబడారో చెప్పే ప్రయత్నం చేస్తారు. 1960s ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ హోదాలో యుఎస్కి వెళ్ళినప్పుడు అప్పటికి యుఎస్ఏ నుంచి ఇండియాకి PL 480 కింద ఫుడ్ గ్రెయిన్స్, మరీ ముఖ్యంగా వీట్ అయితే ఇంపోర్ట్ జరుగుతూ ఉండేది. ఆ వీట్ ఇంపోర్ట్ జరుగుతున్న క్రమంలో భాగంగా అమెరికాలో ఇందిరాగాంధీ గారు అడుగుపెట్టిన తర్వాత అమెరికన్ న్యూస్ పేపర్స్ అని రాసింది ఏంటంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ టు అమెరికా ఫర్ బెగ్గింగ్ ఫుడ్ గ్రెయిన్స్ అని ఒక బ్యానర్ ఐటమ్ పెట్టేసి ఒక న్యూస్ రాశారు. అది ఇందిరాగాంధీ పొద్దున్న పేపర్ చదివే క్రమంలో ఫస్ట్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇమీడియట్గా అమెరికన్ టూర్ను అర్థవంతంగా ముగించుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసి అమెరికా మీద ఫుడ్ గ్రెయిన్ డిపెండెన్సీ లేకుండా ఈరోజు ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ పరంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేదానికి ఆ రోజు అమెరికా అవమానపరిచిందని ఇండియాకి వచ్చి హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసి ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ పరంగా, ఫుడ్ సప్లై పరంగా ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్గా మార్చగలిగారు. అది లీడర్షిప్కి ఉండాల్సినటువంటి లక్షణం. నరేంద్ర మోదీని ఎన్నిసార్లు అవమానపరిచిన అపాయింట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అపాయింట్మెంట్ అడిగి మరీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళే క్రమంలో ఇవ్వకుండా అవమానపరిచారు. కానీ తర్వాత మళ్ళీ వెళ్ళి కలిశాడు. అంటే ఒక ఆత్మగౌరవంతో పనిచేసే ప్రధానికి, ఆత్మగౌరవం లేని ప్రధానికి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
దేశం గురించి తప్పుగా రాశారు. ఫుడ్ గ్రెయిన్స్ అడుక్కునేదానికి భారతదేశ ప్రధాని ఇండియాకు వచ్చారని రాసిన క్రమంలో ఇందిరాగాంధీ గారు చాలా ఆత్మాభిమానంతో ఇమీడియట్గా పర్యటన రద్దు చేసుకొని ఇండియాకు వచ్చి హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసి ఈరోజు దేశాన్ని అగ్రికల్చర్ పరంగా ఫుడ్ గ్రెయిన్ పరంగా బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రమాణ స్వీకారానికి అపాయింట్మెంట్ అడిగితే గెస్ట్గా పిలిచేదానికి వాళ్ళు పిలవనప్పుడు వెళ్ళటం ఆపేయాలి కదా, వెళ్ళి కలిసి వచ్చాడు. అంటే ఆత్మాభిమానం ఎక్కడుంది నరేంద్ర మోదీకి? భారతదేశం యొక్క ఆత్మాభిమానాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేయట్లేదు నరేంద్ర మోదీ. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్నప్పుడు, రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారిని 45 minutes వెయిట్ చేయించారని కలిసేదానికి. అయితే ఆ క్రమంలో ఒక టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ అదే నిక్సన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే మేడం వేరే ఫోన్లో బిజీగా ఉన్నారని 45 minutes వెయిట్ చేయించి మళ్ళీ కాల్ బ్యాక్ చేశారు. అది ఇందిరాగాంధీ గారు. సో అమెరికా తానా అంటే తందానా అని అంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలే, ఒక్క నరేంద్ర మోదీ చేస్తున్నాడు తప్ప. ఇది ఎగ్జాక్ట్గా రజనీకాంత్ గారి సినిమాలో డైలాగ్ ఏదైతే ఉందో, దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అనేసి, నరేంద్ర మోదీకి క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ శాసిస్తున్నాడు, నరేంద్ర మోదీ పాటిస్తున్నాడు. ఈ క్రమంలో భారతదేశానికి ఎనర్జీ సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్ సెక్యూరిటీ పరంగా, బయలేటరల్ రిలేషన్స్ పరంగా, లేకపోతే బయలేటరల్ ట్రేడ్స్ పరంగా చాలా తీరని ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోదీ దేశానికి. అంటే ఈ ద్రోహం చేసే ప్రయత్నంలో భాగంగా మతాన్ని అడ్డం పెట్టుకొని, మతపరమైన అంశాలను అడ్డం పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న నరేంద్ర మోదీ పాలసీలను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే హిందువుల ద్రోహిగా, దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో, ఇది నరేంద్ర మోదీ ఈ 11 సంవత్సరాల పరిపాలన కాలంలో దేశాన్ని 30-40 సంవత్సరాల ఆర్థికంగా, డిప్లొమసీ పరంగా, ఎనర్జీ సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్ సెక్యూరిటీ పరంగా 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మతాన్ని అడ్డం పెట్టుకొని. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకపోతే బీజేపీకి రాజకీయం చేసేదానికి భారతదేశంలో అసలు అంశాలే లేవు. అంటే వీళ్ళెవరు ఆదరించరు కూడా. కేవలం మతాధారిత అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు భారతదేశానికి డిప్లొమసీ పరంగా, బయలేటరల్ ట్రేడ్ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఎనర్జీ సెక్యూరిటీ పరంగా అలాంటి అంశాల చుట్టూ దేశానికి ఏది అవసరమో ఆ అంశాల చుట్టూ రాజకీయాలు చేసే పరిస్థితి కానీ, ఆ క్యాలిబర్ కానీ బీజేపీకి లేదు. థ్యాంక్ యూ.